ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణాన్ని సుఖము దుఃఖము మంచి చెడు అన్ని కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరానికి సందర్భాన్ని ఈ సంవత్సరం అంతా కూడా ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ప్రపంచంలోనూ ఈ సంవత్సరం కుజుడు అధిపతిగా ఉండడం వల్ల అత్యంత ఉష్ణోగ్రత ఈ సంవత్సరం నమోదవుతూ ఉంటుంది అని, అలాగే ఈ సంవత్సరం నదులన్నీ కూడా చక్కగా నిండుతాయి అని, చక్కగా ఉంటాయి. వరి గోధుమ ధాన్యాలు అలాగే కూరగాయ వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి ఇది చాలా యోగ్యమైనటువంటి సంవత్సరంగా గోచరిస్తోంది. అదే విధానంగా పశు సంపదలు, దుంప వ్యాపారాలు, పప్పు దినుసు వ్యాపారాలు మధ్యంలో వచ్చేటటువంటి ఆహారం అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాలలో తూర్పు ఈశాన్య దేశాలలో ఉండి ఈ క్రోధనామ సంవత్సరం అందరికీ కూడా దిగ్విజయం కావాలి అని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం తస్మై బ్రహ్మణ బ్రహ్మాజాయు కీర్తిం ప్రజాంతదు శాసనసభ మాజీ అధిపతి మాజీ మంత్రివర్యులు బాన్సువాడ శాసనసభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ అలీ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు కాళే యాదయ్య గారు, గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు, మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సోదరులు శంకర్ రాజు గారు, గౌరవనీయులు పట్న మహేందర్ రెడ్డి గారు, ముందుకంటే స్వామిగౌడ్ గారు, గౌరవ శాసన మండలి మాజీ అధ్యక్షులు పెద్దలు స్వామిగౌడ్ గారు, అదేవిధంగా వేదికపై కార్యదర్శి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రావు చంద్రశేఖర్ రెడ్డి గారికి, గౌరవ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది
శ్రీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ